Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేరళ ముఖ్యమంత్రిగా విడి సతీష్ ను అధికారికంగా ప్రకటించింది కాంగ్రెస్ హైకమాండ్. రేసు నుంచి తప్పుకున్నారు కేసీ వేణుగోపాల్. ప్రధానంగా విడి సతీష్ ఎంపిక వెనుక ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే చక్రం తిప్పినట్లుగా తెలుస్తున్నాయి. ప్రధానంగా యూడీఎఫ్ కూటమిని సమర్థవంతంగా నడిపించారు సతీష్. మాస్ లీడర్ కు అధిష్టానం ప్రాధాన్యత ఇచ్చినట్లుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతిపక్ష నేతగా సమర్థతను కూడా చాటుకున్నారు విడి సతీష్. విద్యార్థిగా రాజకీయాల నుంచి సీఎం స్థాయికి ఎదిగినటువంటి వైనం. కేరళం తదుపరి ముఖ్యమంత్రిగా విడి సతీష్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రధానంగా పరవూరు నుంచి వరుసగా 6 సార్లు ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందారు. 2001, 2006, 2011, 2016, 2021. తాజాగా పూర్తి స్థాయిలో మాత్రం 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి విడి సతీష్ వైపు కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపింది. మే 4న కేరళ ఎన్నికలకు సంబంధించి కూడా ఫలితాలు వచ్చినాయి. కానీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికకు సంబంధించి కాంగ్రెస్ హైకమాండ్ విస్తృతంగా చర్చలు జరిపింది. ఒకవైపు సతీష్ పేరు ప్రముఖంగా వినపడింది. మాస్ లీడర్ గా, ప్రెజెంట్ ఎల్ఓపిగా ఆయన పనిచేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఎన్నికల్లో కీ రోల్ పోషించిన, మరి ముఖ్యంగా యూడీఎఫ్ ను ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషించినటువంటి సతీష్ కు ప్రాధాన్యత ఇస్తారా? పార్టీ సీనియర్ గా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ కు ప్రాధాన్యత ఇవ్వబోతుందా? ఇది కాంగ్రెస్ ముందున్నటువంటి అతి పెద్ద ఛాలెంజ్. దీన్ని క్లియర్ కట్ గా పట్టా పంచలు చేస్తూ ప్రియాంక గాంధీ, అదేవిధంగా మల్లికార్జున్ ఖర్గే కీలకమైనటువంటి పాత్ర పోషించినట్లుగా తెలుస్తున్నాయి. తెర వెనుక చక్రం తిప్పారు కాంగ్రెస్ అగ్రనేతలు. విడి సతీష్ కు పట్టం కడుతున్నారు. కేరళంలో యూడీఎఫ్ తరపున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు విడి సతీష్. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, ఎట్టకేలకు కేరళం రాజకీయాలకు మాత్రం పులి స్టాప్ పడబోతుంది. ముఖ్యమంత్రి ఎవరు అనేటువంటిది ఆల్మోస్ట్ 10-11 రోజులు అవుతుంది. ఈ రోజు కాంగ్రెస్ అధిష్టానం తేల్చింది. విడి సతీష్ వైపు మొగ్గు చూపినట్లుగా తెలుస్తున్నాయి. అసలు ఈయన రాజకీయ నేపథ్యం ఏ విధంగా ఉంది? నెక్స్ట్ ముఖ్యమంత్రిగా కేరళంకు ఎన్నిక కాబోతున్నారు. రీసెంట్ అప్డేట్స్ ఏంటి? శిరాజ్, ఎట్టకేలకు 11 రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఏదైతే ప్రజానేతగా పార్టీలోను, క్షేత్రస్థాయిలోను, పార్టీ కార్యకర్తల్లోనూ అత్యధిక బలమున్న విడి సతీష్ పై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మొగ్గు చూపింది. కేరళం ముఖ్యమంత్రిగా విడి సతీష్ ఎంపిక చేసింది. ఏదైతే ప్రజానాయకుడిగా గత 5 ఏళ్లు కమ్యూనిస్టు పార్టీలపై యుద్ధం కొనసాగించాడు. ప్రజాక్షేత్రంలో ఏదైతే కమ్యూనిస్టు పార్టీలను నేరుగా ఢీకొన్నాడు. ప్రజాక్షేత్రంలో ఇటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను గత 5 ఏళ్లుగా భరోసా నింపిన నేతగా విడి సతీష్ పేరుంది. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నారు. ఆయన 2001 నుంచి వరుసగా 6 సార్లు పరవూరు అసెంబ్లీ నుంచి గెలిచారు. 1996లో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన విడి సతీష్ పరవూరు నుంచి మొట్టమొదటిసారి ఓడిపోయారు. తర్వాత 10 ఏళ్లు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. 2001 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి వరుసగా 6 సార్లు గెలిచిన నేతగా రికార్డు సాధించారు. అయితే ఇక్కడ ప్రధానంగా కేసీ వేణుగోపాల్, ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అండ ఉన్న కేసీ వేణుగోపాల్ కాదని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నేరుగా ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే నేరుగా విడి సతీష్ వైపు మొగ్గు చూపారు. ప్రజా నాయకుడిగా క్షేత్రస్థాయిలో పోరాటాలు చేసిన నేతగా కాంగ్రెస్ పార్టీని పట్టాలెక్కించిన నేతగా విడి సతీష్ రికార్డు సాధించారు. అయితే కేరళంలో 10 ఏళ్ల కమ్యూనిస్టు కోటను కూల్చి మొదటిసారి మళ్ళీ తిరిగి అధికారంలోకి తెచ్చారు విడి సతీష్. అయితే ఈ రేస్ నుంచి, సీఎం రేస్ నుంచి కేసీ వేణుగోపాల్ తప్పుకున్నారు. కేసీ వేణుగోపాల్ నేరుగా రాహుల్ గాంధీ మద్దతు ఇచ్చినప్పటికీ ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే సమన్వయంతో ప్రజానాయకుడిగా ఉన్న విడి సతీష్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మొగ్గు చూపింది. క్షేత్రస్థాయిలో పార్టీలోను, నాయకుల్లోను, పార్టీలోను, క్షేత్రస్థాయిలోను, నాయకుల్లోను, అంతేకాకుండా మిత్రపక్షాల్లో, యూడీఎఫ్ మిత్రపక్షాల్లో కూడా అత్యధిక బలము, నేతలతో సమన్వయం చేసుకున్న నేతగా గుర్తింపున్న సతీష్ మొగ్గు చెప్పారు. ఢిల్లీ రాజకీయాలకు కేరళ నిలిచే కేసీ వేణుగోపాల్ కాదని అధిష్టానం మొగ్గు చెప్పింది. అయితే ఇది కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం చెప్పచ్చు. అదేవిధంగా కేరళ కాంగ్రెస్ నాయకులు, కేరళ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు
ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సతీష్ ఖచ్చితంగా మీరు అన్నట్లుగా కేరళం వ్యాప్తంగా మాత్రం కిరణ్ ఆల్మోస్ట్ మీరు అన్నట్లుగా కేరళంలో మాత్రం విస్తృతంగా సంబరాలు కూడా జరుపుకుంటున్నారు. ఒకసారి మళ్ళీ నేను మీ దగ్గరకు వస్తాను. ఒకసారి కేరళంకి వెళ్దాం. కేరళంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు భారీగా సంబరాలు చేసుకుంటున్నారు. ఒకసారి దానికి సంబంధించినటువంటి విజువల్స్ Accordingly, the Congress President has held extensive discussions with the chairperson of the Congress Parliamentary Party, leader of the opposition in the Lok Sabha, the AICC observers who had met with the newly elected MLAs on May 7th, 2026, and many other leaders from the state, including MPs, former PCC presidents, have also been consulted. Based on all these discussions, it has been decided that Shri V.D. Satishan be appointed as the leader of the CLP. Thank you so much. కిరణ్, ఇది కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించినటువంటి తీరు. రాజస్థాన్ లో మనం చూసాం, కర్ణాటకలో మనం చూసాం. ఈసారి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కూడా ముఖ్యమంత్రి పదవిని ఏమైనా పంచుతుందా లేదా పూర్తి స్థాయిలో ఎలా ఇస్తుంది అనేటువంటి క్వశ్చన్ మార్క్, కన్ఫ్యూజన్ ఏర్పడింది. కానీ సీనియారిటీ కంటే పార్టీ కోసం పనిచేసినటువంటి సిన్సియారిటీకి కాంగ్రెస్ పార్టీ కేరళంలో ప్రాధాన్యత ఇచ్చినట్లుగా తెలుస్తుంది. దీన్ని ఎలా చూడొచ్చుంటారు? కాంగ్రెస్ పార్టీ అధిష్టానము ప్రజాభిప్రాయ నిర్ణయం మేరకు కేరళలో నిర్ణయం తీసుకుందని స్పష్టంగా చెప్పచ్చు. ఎందుకంటే ప్రజల్లో సతీశన్ కు మద్దతు ఉంది, అదే విధంగా పార్టీలో మద్దతు ఉంది, పార్టీ క్షేత్రస్థాయిలో బలం ఉంది. పార్టీని 5 ఏళ్లు ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో సమర్థవంతంగా నడిపించారు. అదే విధంగా ఎల్డిఎఫ్ కూటమిని ధీటుగా ఎదుర్కొన్నారు. ఎల్డిఎఫ్ కూటమిలో సిపిఐ, సిపిఎం 2 పార్టీలు ఉంటాయి. 2 పార్టీలను నేరుగా ఎదుర్కొన్న ఘనత వీడి సతీష్ ఉంటుంది. గతంలో ఏ రోజు క్షేత్రస్థాయిలో ఉద్యమాలు చేయని కేసీ వేణుగోపాల్ అనూహ్యంగా రాహుల్ మద్దతుతోనే సీఎం రేసులోకి వచ్చారు. అయితే ఇక్కడ రాహుల్ గాంధీ తప్పితే మిగిలిన ప్రియాంక కావచ్చు, మల్లికార్జున ఖర్గే లాంటి నేతలు కావచ్చు, నేరుగా ప్రజల మద్దతున్న వీడి సతీశన్ వైపే మొగ్గు చూపారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అనూహ్య నిర్ణయమే తీసుకుందని చెప్తుంది. ఎందుకంటే అధిష్టానం వద్ద పలుకుబడి ఉన్న నేతలు చక్రం తిప్పిన సందర్భాలు కోకలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం నేరుగా రాజస్థాన్ లాంటి రాష్ట్రం చూసాం, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలు చూసాం. 2 రాష్ట్రాల్లో కీలక నేతలను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పక్కన పెట్టిన నేపథ్యం చూసాం. ఏదైతే జ్యోతిరాదిత్య సింధియా కావచ్చు, చివరికి జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరారు, సెంట్రల్ మినిస్టర్ అయిన పరిస్థితి ఉంది. ఇక్కడ రాజస్థాన్ లో చూసినప్పుడు సచిన్ పైలట్ వర్సెస్ సత్యర్ గెహ్లోట్ సుదీర్ఘకాలం 5 ఏళ్లు పోరాటం జరిగింది. చివరికి ఎట్టకేలకు మళ్ళీ రాజస్థాన్ కాంగ్రెస్ ను పట్టాలు ప్రస్తుతం కూడా నేరుగా సచిన్ పైలట్ ఎక్కిస్తున్నారు. ఇలా యువ నాయకులకు ప్రాతినిధ్యం అవకాశం ఇవ్వకపోవడం వల్ల క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులు పడుతుంది, అధికారాలు కోల్పోతుంది. అయితే కేరళలో అలాంటి తప్పు చేయకోకుండా మరోసారి ప్రజల మద్దతున్న వీడి సతీశన్ వైపే మొగ్గు చూపారు. ఇక్కడ రాహుల్ గాంధీ మద్దతు ఇచ్చినప్పటికీ కూడా ప్రియాంక ఖర్గే వీరిద్దరు కూడా నేరుగా వీడి సతీశన్ మద్దతు ఇచ్చారు. ప్రియాంక గాంధీ వాయనాడు ఎంపీగా ఉన్నారు. రాహుల్ గతంలో గెలిచిన స్థానంలో ఆమె ఉప ఎన్నికల్లో పోటీ చేశారు, గెలిచారు. అయితే ఇక్కడ ప్రధానంగా సతీశన్ నేరుగా కాంగ్రెస్ పార్టీని ఉప ఎన్నికలు గెలిపించడం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఈ ఎంపీగా ప్రియాంకని గెలిపించిన నేపథ్యం కూడా ఉంది. కేవలం అధిష్టానం వద్ద పలుకుబడిన కేసీ నేరుగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు చూసే పరిస్థితి. ఎందుకంటే అత్యధిక ఎమ్మెల్యేలో మద్దతు ఉన్నప్పటికీ, తన మద్దతుదారులకు ఎక్కువ టికెట్లు ఇప్పించుకున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పనిచేసిన వీడి సతీశన్ వైపే మొగ్గు చూపింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. కిరణ్, ఇలాంటి సందర్భంలో కేసీ వేణుగోపాల్ పేరు చివరి వరకు చాలా బలంగా వినబడింది. కేసీ వేణుగోపాల్ కూడా ఎమ్మెల్యేల మద్దతు ఉంది, ఎమ్మెల్యేల వర్గం ఉంది. వారిని ఎలా సంతృప్తి పరచబోతున్నారు? సో ముఖ్యమంత్రిగా సతీశన్ ఎంపికలో వారి పాత్ర ఎలా ఉంది? ఇక్కడ ప్రధానంగా కేసీ వేణుగోపాల్ కూడా నేరుగా వీడి సతీశన్ కు అభినందనలు తెలియజేశారు. తాను సీఎం రేస్ నుంచి తప్పుకున్నానంటూ ప్రకటించారు. అయితే ఇక్కడ ప్రధానంగా నేడు ఉన్న పరిస్థితి రాబోయే రోజుల్లో ఉంటుందా లేదా అనేది మనం చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న లుకలుకలు ప్రతి రాష్ట్రంలో చూస్తున్నాం. తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, ఇప్పుడు వచ్చిన కేరళ కావచ్చు. ఆయా రాష్ట్రాల్లో దాదాపు 3 నుంచి 4 కాంగ్రెస్ వర్గాలు ఉంటాయి. అందులో కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి దగ్గరగా ఉన్న కేసీ వేణుగోపాల్ లాంటి నాయకుడు భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతారా కారా అంటే
కాలేరని కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే అధిష్టానం ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చెప్పలేని పరిస్థితి. ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి ప్రకారం విడి సతీశన్ వడసేరి దామోదరన్ సతీశన్ ఏదైతే విడి సతీశన్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రిగా నియమించింది 2001 ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి పరవూరు నుంచి గెలిచినప్పటి నుంచి నేటి వరకు 6 సార్లు 2026 ఎన్నికల వరకు 6 సార్లు గెలిచారు. కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ నుంచి నేరుగా రాజకీయాలు లేకొచ్చారు. 10 ఏళ్లు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. 2001లో పరవూరు నుంచి గెలిచారు. వరుసగా 6 సార్లు గెలిచిన నేపథ్యం ఉంది. ప్రతిపక్ష పార్టీలతోనూ సమన్వయం గల నేత, నేరుగా కమ్యూనిస్ట్ కోట అయిన కేరళం పైన కమ్యూనిస్ట్ జెండాలను గద్దె దింపారని స్పష్టంగా చెప్పొచ్చు. అయితే విడి సతీశన్ ను ముఖ్యమంత్రిగా చేయడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. కరుడు కట్టిన కాంగ్రెస్ వాది కేసీ వేణుగోపాల్ కరుడు కట్టిన కాంగ్రెస్ వాది విడి సతీశన్. అయితే ఇక్కడ అధిష్టానం మద్దతున్న కేసీ వేణుగోపాల్ కూడా నేరుగా తాను రేసు నుంచి తప్పుకున్నాను, ఏదైతే ప్రజల మద్దతున్న విడి సతీశన్ వైపే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మొగ్గు చూపింది. నా అభినందనలు విడి సతీశన్ నా అభినందనలు. సీఎం రేస్ లో తాను ఉన్నప్పటికీ హైకమాండ్ చెప్పిన ప్రకారమే హైకమాండ్ మాటనే నేను వింటాను. హైకమాండ్ జోక్యంతో నేరుగా విడి సతీశన్ పేరు ప్రకటించారు. ఎక్కడ కూడా ఇప్పటి వరకు కేసీ వేణుగోపాల్ ఎక్కడ అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యం లేదు. అయితే రాబోయే రోజుల్లో రాజకీయాలు ఎలా జరుగుతాయా? కిరణ్, ఇలాంటి సందర్భంలోనే సీఎం రేస్ లో ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితల వీరి పరిస్థితి ఏంటి? వీరికి ఎలాంటి అవకాశాలు కల్పించేటువంటి ఛాన్స్ ఉండొచ్చు? సిరాజ్, రమేష్ చెన్నితల కాంగ్రెస్ పార్టీలో కీలక సీనియర్ నేత. గతంలో 2016 నుంచి 2021 వరకు ఆయన ప్రతిపక్ష నేతగా పనిచేశారు. కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా పనిచేశారు. అయితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి దగ్గరగా వచ్చి ఓడిపోయిన నేపథ్యం ఉంది. అయితే 2021 ఎన్నికల్లో నేరుగా విడి సతీశన్ ప్రతిపక్ష నేతగా నియమించారు. 5 ఏళ్ల పాటు కమ్యూనిస్టులతో పోరాటం చేశారు. చివరికి ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీని పట్టాలెక్కించారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేశారు, పార్టీ నాయకులను బలోపేతం చేశారు. నేరుగా ప్రజా వ్యతిరేక విధానాలు ఏదైతే విజయం చేస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను వ్యతిరేకించారు. ధర్నాలు, నిరసనలు కొనసాగించారు. అయితే 2026 ఎన్నికలకు ముందు నేరుగా కేసీ వేణుగోపాల్ దాదాపు ఎక్కువ మందికి టికెట్లు ఇప్పించుకున్నారు. ఇప్పుడు గెలిచిన 64 మంది ఎమ్మెల్యేలు దాదాపు 40 మంది ఎమ్మెల్యేల మద్దతు పైగా కేసీ వేణుగోపాల్ ఉంది. ఎమ్మెల్యేలో బలం ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో బలం లేదు. ఇలాంటి సందర్భంలోనే ఆల్రెడీ మనం కేరళంకి సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత యూటీవీ ముందే చెప్పడం జరిగింది, విడి సతీశన్ కి సంబంధించి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ అధిష్టానం ఛాన్స్ ఇవ్వబోతుంది. సో కేసీ వేణుగోపాల్ కి అవకాశం ఉండదు. యూటీవీ ముందే చెప్పింది, ఇప్పుడు అదే వాస్తవ రూపం దాల్చింది. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? విడి సతీశన్ పేరును తాజాగా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించినటువంటి తీరును బట్టి. సిరాజ్, కేరళం కాంగ్రెస్ వరకే కాదు, మనం నేరుగా చెప్పాము. నేరుగా మనం వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి విషయంలో కూడా చెప్పాము. సువేంద్ర అధికారి ముఖ్యమంత్రి కాబోతున్నారనే అంశం యూటీవీ ముందే స్పష్టం చేసింది. అయితే ఇక్కడ ప్రధానంగా కేరళ అంశం చూసినప్పుడు ప్రజానాయకుడు గత 5 ఏళ్లు ప్రతిపక్ష నేతగా వ్యవహరించాడు. కాంగ్రెస్ పార్టీని పట్టాలెక్కించాడు. క్షేత్రస్థాయిలో పోరాటాలు చేశాడు. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నారు. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. చివరికి అసెంబ్లీలో డూ ఆర్ డై నువ్వా నేనా అనే విధంగా కమ్యూనిస్ట్ లో యుద్ధం చేసిన ఏకైక నాయకుడు విడి సతీశన్ వైపే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మొగ్గు చూపింది. మొట్టమొదటిసారిగా మనం ముందే చెప్పాము, యూటీవీ విడి సతీశన్ ముఖ్యమంత్రి కాబోతున్నారంటే మనం 10 సార్లు ప్రచారం చేస్తాం. ఎందుకంటే లోకల్ గా ప్రజాక్షేత్రంలో ప్రజానాయకుడుగా పోరాటాలు, ఉద్యమాలు చేసిన నేతలకే ముఖ్యమంత్రి పీఠం ఇవ్వాల్సిన నేతలైతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉంది. కొన్నిసార్లు టెక్నికల్ గా చేసిన మిస్టేక్ లో 6 రాష్ట్రాల్లో అధికారం కోల్పోయిన నేపథ్యం చూసిన తర్వాత మొట్టమొదటిసారిగా కేరళలో కాంగ్రెస్ పార్టీ మేల్కొంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా మేల్కొందని స్పష్టంగా చెప్పొచ్చు. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానంగా ముఖ్యులుగా ఉన్న రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, ఇటు మల్లికార్జున ఖర్గే కావచ్చు, ప్రియాంక గాంధీ, వీరిద్దరు కూడా నేరుగా విడి సతీశన్ మద్దతు ఇస్తారు. ఎందుకంటే కేరళ రాష్ట్రంలో ఎంపీగా ఉన్నారు. వాయనాడ్ ఎంపీగా ప్రియాంక గాంధీ కొనసాగుతున్నారు. ప్రియాంక గాంధీ గెలుపులో విడి సతీశన్ పాత్ర కీలకంగా ఉందని స్పష్టంగా చెప్పచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో అధిష్టానం వద్ద ఉన్న కేసీ వేణుగోపాల్ ని ముఖ్యమంత్రి చేస్తే ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొలాప్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వద్ద ఒక నివేదిక ఉంది. ఆ నివేదిక ప్రకారమే ఎమ్మెల్యేల మద్దతు ఉన్నప్పటికీ కూడా విడి సతీశన్ వైపు మొగ్గు చూపారు. ప్రజానాయకుడు, ప్రజా మద్దతు, క్షేత్రస్థాయిలో బలము, నాయకుల్లో బలము కాంగ్రెస్ పార్టీని పట్టాలెక్కించి నేతగా విడి సతీశన్ కు ముఖ్యమంత్రి పదవి, ముఖ్యమంత్రి ఇవ్వడం 100% కరెక్ట్ అని చెప్తుంది యూటీవీ. సిరాజ్,
ఎస్ కిరణ్, కొంతవరకు కూడా అంటే సాధారణంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థులను ఎంపిక చేయడం లేదా ముఖ్యమంత్రి పదవిని భర్తీ చేయడం ఇలాంటి సందర్భాల్లో అనేక పొరపాట్లు చేస్తూ ఉంటుంది. పదవుల పంపకాలకు సంబంధించినటువంటి పొరపాట్లు చేస్తూ ఉంటుంది. అసలు ముఖ్యమంత్రి ఎంపికనే తీవ్ర జాప్యం చేస్తుంది అనేటువంటి ఒక విమర్శ కాంగ్రెస్ అధిష్టానం ముందు నుంచి ఎదుర్కొన్నటువంటి వైరం మనం చూసాం. కానీ కేరళం విషయంలో ఒక్కసారి విడి సతీష్ ను ఎంపిక చేసిన తర్వాత కాంగ్రెస్ సానుకూల నిర్ణయం తీసుకుంది అనుకోవాలా? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇక్కడ సానుకూలంగా నిర్ణయం తీసుకునే కాదు, పాజిటివ్ నిర్ణయం. ఇది కేరళ కాంగ్రెస్ లో అత్యంత ఉత్సాహం ఇచ్చే నిర్ణయం. ఎందుకంటే గత ఐదేళ్లు ప్రభుత్వంపై పోరాడిన నేత, అసెంబ్లీలో పోరాడిన నేత, క్షేత్రస్థాయిలో పోరాడిన నేత వైపు మొగ్గు చూపడం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం శుభసూచకం. ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఎంపికలో కొంత లేట్ జరగచ్చు. ఎందుకంటే సీనియర్ నేతలు, అధిష్టానం వద్ద ముఖ్యులు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వర్గాలు వీటిని అన్నిటినీ సమన్వయం చేసుకుని ఒక ముఖ్యమంత్రి ఎంపిక కత్తి మీద సాము లాంటిది. ఎందుకంటే విడి సతీష్ బలమైన నేత, కేసీ వేణుగోపాల్ అధిష్టానం ముద్ర ఉన్న నేత, అదేవిధంగా రాహుల్ గాంధీ దూత, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు సమన్వయం చేసే నేత. మరోపక్క తెనితల రమేష్ 2016 నుంచి 2021 వరకు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు, సీనియర్ నేతగా ఉన్నారు. ఈ ముగ్గురు నాయకుల మధ్య విభేదాలు లేకపోయినప్పటికీ కేవలం ముఖ్యమంత్రి ఎంపిక విషయంలోనే వీరి ముగ్గురి మధ్య విభేదాలు తలెత్తాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో కేసీ వేణుగోపాల్ మద్దతుదారులు, విడి సతీష్ మద్దతుదారులు కూడా వీరెక్కిన నేపథ్యం. పోస్టర్లు వేశారు, ఫ్లెక్సీలు కట్టారు, మా నాయకుడు హీరో అంటూ కేసీ వేణుగోపాల్ పోస్టర్లు అటు కేరళలోనే ఇటు ఢిల్లీలోనే కలిసాయి. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా నేరుగా ముగ్గురు నేతలతో మాట్లాడింది. ముగ్గురిని 1-to-1 మాట్లాడడం కాక ముగ్గురు నేతలను ఒకే చోట కూర్చోబెట్టి సమన్వయం చేసి ఈ సమన్వయ సమావేశంలోనే విడి సతీష్ వైపు నేరుగా ప్రియాంక ఖర్గే మొగ్గు చూపారు. అయితే అక్కడ ఉన్న రాహుల్ కూడా మౌనం పాటించారు. ఎందుకంటే ఇద్దరు నేతలు కూడా ఒక ప్రజానేత వైపు మొగ్గు చూపినప్పుడు రాహుల్ ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా నేరుగా విడి సతీష్ వైపు మద్దతు చెప్పారని స్పష్టంగా చెప్పచ్చు. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి, కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలతో అధికారంలోకి రావడానికి విడి సతీష్ కీలక పాత్ర పోషించారనడంలో ఎలాంటి సందేహం లేదు ఫిరాజ్. ఎస్ రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద కేరళ ముఖ్యమంత్రిగా విడి సతీష్ ను ఎంపిక చేసింది కాంగ్రెస్ అధిష్టానం. అధికారికంగా ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రధానంగా రేసు నుంచి తాను తప్పుకున్నట్లుగా కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. అదేవిధంగా పూర్తి స్థాయిలో సతీష్ కు శుభాకాంక్షలు కూడా తెలిపారు. కానీ ప్రియాంక గాంధీతో పాటుగా మల్లికార్జున ఖర్గే వీరిద్దరు కూడా తెర వెనుక చక్రం తిప్పినట్లుగా తెలుస్తున్నాయి. కేసీ వేణుగోపాల్ వైపు రాహుల్ గాంధీ కొంతవరకు మొగ్గు చూపినప్పటికీ మల్లికార్జున ఖర్గేతో పాటుగా ప్రియాంక గాంధీ అండదండలు మాత్రం కేసీ వేణుగోపాల్ కొంతవరకు సీఎం రేస్ నుంచి తప్పించడంతో పాటుగా సతీష్ ను ముఖ్యమంత్రిని చేసింది అనడంలో ఎలాంటి అతిశయక్తి లేదు. అంటే కాంగ్రెస్ పార్టీ యూటీఎఫ్ ప్రభుత్వం కూటమి అధికారంలోకి రావడంలో, మరి ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో అభ్యర్థుల ఎంపికలో కూడా సతీష్ కీలకమైనటువంటి పాత్ర పోషించారు. మాస్ లీడర్ కు అధిష్టానం ప్రాధాన్యత ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు ప్రతిపక్ష నేతగా తన సమర్థవంతంగా చాటుకున్నటువంటి సతీష్ తాజాగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. విద్యార్థి నుంచి ఆయన రాజకీయాల్లో సీఎం స్థాయికి ఎదిగినటువంటి వైన మనం గమనించినప్పుడు ఆయన మొదట న్యాయవాదిగా పనిచేయడం, దాని తర్వాత మొత్తం 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1996 ఎన్నికల్లో ఓటమి పాల్గొనడం, 2001 ఎన్నికల్లో గెలుపొందడం, 2026, 2011, 2016, 2021, తాజాగా 2026 ఎన్నికల్లో పూర్తి స్థాయిలో గెలుపొందడంతో మొత్తం 6 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. మరి ముఖ్యంగా పరవూరు నుంచి ఆయన శాసనసభ్యుడిగా ఎన్నికైనటువంటి వైన మనం చూస్తున్నాం. అయితే కాంగ్రెస్ అధిష్టానం ప్రధానంగా ముగ్గురు పేర్లను పూర్తి స్థాయిలో రేసులో ముందుకున్నటువంటి పరిస్థితి. కానీ ఫ్రంట్ రన్నర్ గా మాత్రం సతీష్ ఉన్నారు. కేసీ వేణుగోపాల్ మాత్రం పోటీ నుంచి తప్పుకున్నారు. రమేష్ చెన్నితలను కూడా కాంగ్రెస్ అధిష్టానం సైడ్ చేసేసింది. పూర్తి స్థాయిలో ఏదైతే ఉందో రమేష్ చెన్నితలను కూడా అసంతృప్తి కాకుండా అధిష్టానం కొంతవరకు అయితే చర్చలు జరిపినట్లుగా తెలుస్తున్నాయి. మే 4న రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ రోజు వరకు కూడా 11 రోజులు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికకు సంబంధించే కాంగ్రెస్ అధిష్టానం ఇంకా ప్రాసెస్ చేస్తూనే ఉంది. అధిష్టానం పైన విమర్శలు వచ్చినటువంటి వైనాన్ని కూడా మనం చూసాం. ఒక దశలో కాంగ్రెస్ ముఖ్యమంత్రిని ఎంపికలో ఇంత జాప్యం పైన విమర్శలు కూడా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. కానీ ముఖ్యమంత్రి రేసులో అత్యధికమైనటువంటి సీనియర్స్ ఉన్నటువంటి నేపథ్యంలో అందరితో చర్చలు జరిపి ఫైనల్ గా
విడి సతీశన్ వైపు కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపింది. కేరళం తదుపరి ముఖ్యమంత్రిగా విడి సతీశన్ బాధ్యతలు చేపట్టనున్నారు. సో గతంలో ప్రతిపక్ష నేతగా పనిచేసినటువంటి అనుభవం, తాజాగా ప్రభుత్వ నేతగా ఆయన ఎలా పనిచేయబోతున్నారు అనేటువంటి కోణం కూడా ఉంది. రెండో, కేసీ వేణుగోపాల్ వర్గంకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల అభిప్రాయం. గత కొన్ని రోజులుగా జైరాం రమేష్ తో పాటుగా మల్లికార్జున్ ఖర్గే పదే పదే కాంగ్రెస్ కి సంబంధించినటువంటి సీనియర్ నేతలు, శాసనసభ్యులతో వరుస సమావేశాలు నిర్వహించారు. సో ఫైనల్ గా విడి సతీశన్ వైపు కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపింది. యూటీవీ ముందే చెప్పింది కేరళంలో విడి సతీశన్ ముఖ్యమంత్రి కాబోతున్నారు. సో తదుపరి ముఖ్యమంత్రిగా విడి సతీశన్ కు కాంగ్రెస్ అధిష్టానం ప్రాధాన్యత ఇవ్వబోతుంది, అవకాశం ఇవ్వబోతుంది. సో ప్రజా నాయకుడిగా ఎన్నికైనటువంటి, గత ఎన్నికల్లో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి, కేరళంలో ఎన్నికల్లో పూర్తి స్థాయిలో యూడీఎఫ్ గెలుపులకు కీలకంగా పనిచేసినటువంటి విడి సతీశన్ తదుపరి కేరళం ముఖ్యమంత్రి అవుతారని యూటీవీ ముందే చెప్పింది, ఆచరణ చూపించింది. ప్రజానాడి పట్టడం మాత్రమే కాదు, ప్రభుత్వాధినేత ఎన్నికలను యూటీవీ వాస్తవాలను ముందే చెప్పిస్తుంది. సో పూర్తి స్థాయిలో 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి సీనియర్ నేత సతీశన్ కేరళం తదుపరి ముఖ్యమంత్రి కాబోతున్నారు. Accordingly, the Congress President has held extensive discussions with the chairperson of the Congress Parliamentary Party, leader of the opposition in the Lok Sabha, the AICC observers who had met with the newly elected MLAs on May 7th, 2026, and many other leaders from the state, including MPs, former PCC presidents, have also been consulted. Based on all these discussions, it has been decided that Shri V.D. Satishan be appointed as the leader of the CLP. Thank you so much.